అసలు ఈ టెంపుల్కి ఇంత పవర్ ఉంటుందనే అనుకోలేదు. హలో డస్కీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డస్కీ ఫ్రెండ్స్. సో ఇవాళ అయితే కర్ణాటక ఫేమస్ అయిన కాటేరమ్మ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం. ఇంకా మార్నింగే బండిలో పెట్రోల్ పెట్టుకుని స్టార్ట్ అయిపోయామన్నమాట. మార్నింగ్ 8:45 అయినా కూడా దారంతా మంచి అలాగే ఉంది. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళాక మా ఫ్రెండ్ వచ్చి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి చాలా ఫేమస్ రా అని చెప్పాడు. సో ఇంకా అక్కడ ఒక స్టాపింగ్ చేసుకుని హనుమాన్ని దర్శనం చేసుకున్నాం. అలా హనుమాన్ని దర్శనం చేసుకుని వాళ్ళు పెట్టిన ప్రసాదం తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము వెళ్ళిన దారి అయితే మొత్తం పొలాలే ఉన్నాయన్నమాట. ఇంకా ఆ పొలాలను చూస్తా దారే మర్చిపోయాము. దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్స్ని అడిగి కాటేరమ్మ టెంపుల్కి ఎట్టెళ్ళాలంటే వాళ్ళు దారి చెప్పారు. ఇంకెలాగో అలాగా చేరి కాటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. అసలు టెంపుల్లోకి ఎంటర్ అవుతుంటేనే అది తెలియని ఎనర్జీ. మీరు కోరుకుంది జరగాలంటే ఇక్కడ 9 వారాల పాటు ముడుపులు కట్టాలి. ఇంకా ఎవరన్నా చెడు అలవాట్ల నుండి దూరం అవ్వాలన్నా, ఆరోగ్యం బాగవ్వాలన్నా కూడా ఇక్కడ ఒక తాళం తీసుకొని కడితే అది జరుగుతుందని నమ్మకం. ఇంకా అలా దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయాం. అలా దారిలో హాస్టల్కి రిటర్న్ అవుతూ ఉండగా ఒక పూజారి వచ్చి దగ్గరలోనే శివాలయం ఉంది, వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళండి అని చెప్పారు. అలా దర్శనం చేసుకున్నాక ఈ పూజారి ఈ టెంపుల్ గురించి చెప్పారనమాట. ఈ గుడికి 1200 సంవత్సరాల నుంచి చరిత్ర ఉందంట. ఈ టెంపుల్ చోళా కింగ్స్ ఉన్నప్పటి నుంచి ఉందంట. అండ్ అలాగే ఈ టెంపుల్ చుట్టూరా కూడా తమిళ్ స్కల్ప్చర్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇంకా అలా టెంపుల్ గురించి తెలుసుకున్నాక మేము రిటర్న్ అయిపోయాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డస్కీ ఫ్రెండ్స్. బాయ్.